నే నీచ భావంబు నీకు తెల్పెదను. నేనే జీవుడంచు నే బద్ధుడంచు. నేను పాతకుడంచు నేనే యజ్ఞాని. నేనే కామ్య ప్రభావ్యుడా కించిజ్ఞ పురుషుడేనే మాయ ప్రభావ్యుడా. నేనే రోగిని భక్తుడేనే దాసుడా ననుచు పూనే నిజభావము యోనే పలుకును ఎరుకి. నేనే కామ్య ప్రభావ్యుడా కించిజ్ఞ పురుషుడేనే మాయ ప్రభావ్యుడా. జై నిజ గురుభ్యో నమ. జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుతూ శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ విక్షేప రూప శక్తిద్వయ నిరాసకంపైన శుద్ధ గుణతత్వ ద్విపదార్థ దరువుల యందు ఈరోజు మనం 52వ ద్విపదార్థం. దీనికి మునుపు ద్విపదార్థంలో సర్వజ్ఞత్వాది గుణములతో నేను ఉచ్చభావంలో ఉన్నది నేనే ఈశ్వరుడును, నేనే పరమహంసను, నేనే యోగీశ్వరుడును, నేనే జ్యోతి స్వరూపాన్ని, నేనే కారణాన్ని అనేటువంటి ఉచ్చభావపు పలుకులు పలికేది ఎరుకే అని దీనిలో శిష్య నేనీచ భావంబు నీకు తెల్పెదను. నేను నీచ భావముగా ఎలా ఉన్నాను అనేటువంటి విషయాన్ని శిష్యునికి గురుదేవుని తెలుపుతున్నారు. ఈ నేను అనబడేటువంటి దాని యొక్క నీచ స్థితి, అధమ స్థితి ఎలా ఉంటుంది? ఏది నీచ స్థితిలో ఎలా ఉంటాడు? జీవుడై ఉంటాడు, కించజ్ఞత్వాది గుణములతో ఉంటాడు. నేనే జీవుడనంచు నే బద్ధుడంచు, నేనే పాతకుడంచు నేనే యజ్ఞాని. నేను జీవుడను అంటుంది, నేను క్షరుడను అంటుంది, ఇంకా నేను బద్ధుడను అంటుంది. బద్ధత్వంతో ఉంటుంది, పరాధీనత కలిగినటువంటి భావంతో ఉంటుంది. ఈ మాయాజీవుని యొక్క విధానం అలా ఉంటుంది శిష్య. నేనే పాతకుడంచు, అన్నిటికీ కూడా ఆ పాతక లక్షణములు ఏవైతే ఉన్నావో, ఆ పాపిష్టి చేతలు ఏవైతే ఉన్నావో, పాప ఇష్టి చేతలు అవన్నీ నేనే అంటుంది. నేను అజ్ఞానిని అంటుంది, ఏమీ తెలియని వాడును అంటుంది నీచ స్థితిలో. ఉచ్చ స్థితిలో నేను జ్ఞానిని అంటుంది, నేను సర్వజ్ఞుణ్ణి అంటుంది. ఇక్కడ నేను పాతకుణ్ణి, నేను అజ్ఞానిని అంటుంది. ఇదంతా ఎరుకే శిష్య. అలా అన్నది ఇదే, ఇలా అంటున్నది ఇదే. ఎంత నంగనాచి నాయన ఇది, మాయల మల్లి నాయన ఇది, ఆటాడిస్తుంది నాయన ఇది. మంచిగా చెడుగా ద్వంద్వముగా ఆట ఆడించేటువంటి లక్షణం ఉన్నది శిష్య దీనికి. ఈ మహత్తు మహదహంకారం మొదలుకొని చిన్న పెద్ద స్థావర జంగమాదిగా గల రూపాలకు ఏది స్థానమై ఉన్నదో అదే నాయన ఇది. ఆ జీవభావమే దీనిది. మనోబుద్ధులకు ఏదైతే గోచరం అవుతూ ఉన్నదో అలాంటి జీవభావం నాయన దీనిది. ఏది త్రిగుణాల కక్షలో ప్రవేశిస్తూ ఉన్నదో అలాంటి జీవభావం నాయన దీనిది. అలాంటి అజ్ఞాన తత్వం నాయన దీనిది. ఇక ప్రతి క్షణము ఉత్పన్నమవుతూ నశిస్తూ ఏదైతే ఉన్నదో అది శిష్య ఇది. అందుకే నేనే కామ్య ప్రాభావ్యుడా కించజ్ఞా పురుషాడేనే మాయా ప్రాభావ్యుడా. ఎంత ఎంత ఇదిగా అంటున్నది శిష్య ఇది. నేనే కామ్య ప్రభావుడను, కోరికలకు ఆలవాలమైనటువంటి వాడను నేనే అంటుంది. ఇది అశ్వత్థ వృక్షం శిష్య ఇది. ఈ భ్రాంతి రూపముతో తయారు చేయబడినటువంటి సృష్టి యొక్క రచన ఏది చేస్తూ ఉన్నదో అదే శిష్య ఇది. నేను కించజ్ఞత్వాది గుణములతో ఉండబడేటువంటిది ఇదే శిష్య. అంటే ఈ కర్మేంద్రియ, ప్రాణేంద్రియ, శబ్దేంద్రియ అంతఃకరణాలు ఈ 24తో కలిసి ఉన్నది ఏదైతే ఉన్నదో ఈ ప్రకృతిని, అజ్ఞానమని, దృశ్యమని, జగత్తని, జడమని, సంసారమని, బంధమని, నరకమనేటువంటి ఈ పర్యాయ పదాలన్నీ కూడా ఈ నేను అనే జీవుడు, ఈ జీవోహం ఇది తన నిజ స్వరూపాన్ని ఎరుగక పంచకోశాలు తాననేటువంటి దేహాభిమానంగా ఉంటుంది శిష్య ఇది.
అందుకే నేనే కామ్య ప్రాభావ్యుడా కించజ్ఞా పురుషుడే నే మాయా ప్రాభావ్యుడా, మాయతో ప్రభావితమయ్యేటువంటి వాడను నేను అంటుంది. ఆ మాయాధిష్టానమైనటువంటి ఈశ్వరునకు భిన్నంగా నేను ఉన్నాను అంటుంది. ఈ జీవశివుల గోల శిష్య ఇది ఎడతెరిపి లేని గోల, రెండూ ఒక్కటే కూడా ద్వంద్వములుగా. ఈ గోల మానాలి నాయన. నేనే రోగిని భక్తుడేనే దాసుడాననుచు, నేనే రోగిని, ఏ రోగం? భవరోగ పీడితుడను అంటుంది. నాకే పుట్టుక అంటుంది. ఈ పుట్టుక లేనటువంటిది అది తానే అయ్యుండి దానికి ఈశ్వరత్వాన్ని ఆపాదిస్తుంది. ఈ షడూర్ములతో ఆటలాడుకుంటూ ఉంటుంది. ఈ శోకమోహాలు, ఆకలి దప్పికలు, జనన మరణాలతో. నేనే మరలా భక్తుణ్ణి అంటుంది. నేను వేరే దాన్ని ఉపాసిస్తున్నాను, వేరే వారిని ఆరాధిస్తున్నాను, నేను వేరే వారిని పూజిస్తున్నాను, గౌరవిస్తున్నాను అనబడేటువంటి భావన తనకు తానుగా పెంపొందించుకుంటూ ఉంటుంది. నేను దాసుడను అంటుంది. దాసత్వం చేస్తుంది. కారణం నీచ స్థితిలో ఉన్నది కాన. అలా నేనే రోగిని భక్తుడేనే దాసుడాననుచు పూని నీచ భావములు నీ పలుకును ఎరుకే. అలాంటి నీచ భావాల్ని పూని పలుకుతూ ఉంటుంది. దీనికి ముందు పూనీనా యుచ్చ భావముని పలుకును ఎరుక, పూని నీచ భావములుని పలుకును ఎరుకే. అక్కడ ఎరుకే ఉచ్చ స్థితిలో తన్ను తానుగా అధికంగా ఊహించుకుంటూ ఉండబడేటువంటిది ఎరుకే. ఇక్కడ తన్ను తానుగా నీచమైనటువంటిదిగా వాపోతూ ఉన్నది ఎరుకే శిష్య. ఈ రెండు పలుకులు దీనివే శిష్య. పలుకులకు అందనటువంటిది పరమగోప్యం నాయన. అయితే పరమగోప్యాన్ని నీవు పొందుటకై దీని విచారణ కావాలి. దీని విచారణ అయితేనే ఇది లేనిదని దృఢం కావాలి. ముందు ఇది లేనిదని దృఢమైన వెంబట ఉన్నది ఎలాగో ఉన్నది శిష్య. ఈ లేని దానిని లేనట్లుగా దృఢం చేసుకోవటమే శిష్య ధర్మమై ఉన్నది. అలా బోధించటమే గురు మర్మమై ఉన్నది శిష్య అని మనకు చక్కగా ఉచ్చ నీచ భావాలను ఈ 51, 52 ద్విపదార్థాల ద్వారా తెలియజేశారు. తదుపరి ఎరుక రూపాన్ని గురించి మనం తెలుసుకుందాం. జై గురుదేవా.